సిక్సిన్ లియు సిక్సిన్ అని కూడా అంటారు. ఇతను గొప్ప సైన్స్ ఫిక్షన్ రచయిత. Science fiction elevates the human imagination to the level of the cosmos itself. రచయిత. ఇతని గురించి ఈరోజు సైన్స్ ఫిక్షన్ సిరీస్ రచయితల్లో తెలుసుకుందాం. సిక్సిన్ లియు ప్రపంచ ప్రఖ్యాతి Science fiction elevates the human imagination to the level of the cosmos itself. పెట్టాడు, హ్యూగో అవార్డు గెలుచుకున్నాడు. సిక్సిన్ లియు చైనీస్ సైన్స్ ఫిక్షన్ రచయిత. ది డ్రేక్ ఈక్వేషన్. హలో, నమస్తే. సైన్స్ ఫిక్షన్ రచయితలు సిరీస్లో ఈరోజు ప్రపంచ సైన్స్ ఫిక్షన్ పటం మీద చైనా నిలబెట్టిన ఒక గొప్ప రచయిత. ఈ బ్రహ్మాండం ఎందుకు ఖాళీగా ఉంది, గ్రహాంతరవాసులు మనని ఎందుకు దాడి చేయటం లేదు, ఇలాంటి అద్భుతమైన విషయాలన్నిటిని హార్డ్ కోర్ సైన్స్ ఫిక్షన్ ద్వారా రచించి ప్రసిద్ధి చెంది 10-30 మిలియన్లు కాపీల కంటే కూడా ఎక్కువ అమ్మిన చైనీస్ రచయిత లియు సిక్సిన్ గురించి తెలుసుకుందాం. లియు సిక్సిన్ ఈయన ప్రసిద్ధి చెందిన చైనా సైన్స్ ఫిక్షన్ రచయిత. ఈయన రాసిన 3 బాడీ ప్రాబ్లమ్, డార్క్ ఫారెస్ట్ అండ్ వరల్డ్స్ ఎండ్, ఈ 3 నవలలు కూడా నెట్ఫ్లిక్స్ సిరీస్గా కూడా తీశారు. ప్రెసిడెంట్ ఒబామా కూడా ఈయన డార్క్ ఫారెస్ట్ చదివి 3 బాడీ ప్రాబ్లమ్ చదివి చాలా మెచ్చుకున్నారు. లియు సిక్సిన్ గురించి, ఆయన రాసిన రచనల గురించి, వాటిలోని కొన్ని విషయాలు, కొన్ని ఇతివృత్తాలు, శైలి, లక్షణాల గురించి చెప్తాను. లియు సిక్సిన్ జీవిత చరిత్ర. పుట్టిన తేదీ, స్థలం 23 జూన్ 1963, బీజింగ్, చైనాలో. ఈయన వయస్సు ప్రస్తుతం 62 సంవత్సరాలు. ఇతని బాల్యం చైనాలో కల్చరల్ రివల్యూషన్ సమయంలో తన తండ్రి కోల్ మైన్ డిజైన్ ఇన్స్టిట్యూట్ మేనేజర్గా పనిచేసేవాడు, తల్లి ప్రాథమిక పాఠశాల టీచర్. ఆ టైంలో ఆయనకి ఈ కల్చరల్ రివల్యూషను చూడటం జరిగింది. దాని యొక్క ప్రభావం ఇతని మొదటి పుస్తకంలో కనిపిస్తుంది. మొదటి దృశ్యంలోనే కల్చరల్ రివల్యూషన్లో ఒక ప్రొఫెసర్ని ఈ కల్చరల్ రివల్యూషనరీసు చంపేయటం అనేది కనిపిస్తుంది. దానివల్లనే ఆ హీరోయిన్ ప్రభావితురాలే ఈ అలయన్స్తో మాట్లాడటానికి నిర్ణయించుకుంటుంది. సో ఈయన చిన్నప్పుడు కల్చరల్ రెవల్యూషన్ సమయంలో శాన్సీ అనే పట్టణంలో పెరిగాడు. చాలా హింసాత్మక ఘటనలు చూశాడు. ఇది అతని రచనల్లో ప్రతిబింబిస్తుంది. ఇతని విద్యా వృత్తి నార్త్ చైనా యూనివర్సిటీ ఆఫ్ వాటర్ కన్జర్వెన్సీ అండ్ ఎలక్ట్రిక్ పవర్ నుంచి 1988లో గ్రాడ్యుయేషన్ చేశాడు. శాన్సీ అనే పవర్ ప్లాంట్లో కంప్యూటర్ ఇంజనీర్గా పనిచేశాడు. అప్పుడు పార్ట్ టైం రచయితగా ఉన్నాడు. ఇప్పుడు పూర్తి సమయం రచయితగా మారాడు. ఇతనికి అవార్డులు వచ్చాయి. చైనా గెలాక్సీ అవార్డు 9 సార్లు వచ్చింది. 2015లో 3 బాడీ ప్రాబ్లమ్ చైనా భాషలో రాసిన దానికి ఇంగ్లీష్ అనువాదం హ్యూగో అవార్డు వచ్చింది. ఇతను హ్యూగో బహుమతి గెలిచిన మొదటి ఆసియన్ రచయిత. లోకస్ అవార్డు కూడా వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా 30 మిలియన్ కాపీలు అమ్ముడయ్యాయి. నెట్ఫ్లిక్స్ సిరీస్ కూడా వచ్చింది 3 బాడీ ప్రాబ్లమ్కి. ఇతన్ని చైనీయుల్లో లియు, బిగ్ లియు అని పిలువబడతాడు. ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ వల్ల హార్డ్ సైన్స్ ఫిక్షన్పై బలమైన పట్టు ఉంది. రచనా శైలి చూద్దాం. ఇతను హార్డ్ సైన్స్ ఫిక్షన్ మాస్టరు. అంటే సైన్స్ ఫిక్షన్లో సాఫ్ట్ కోర్ సైన్స్ ఫిక్షన్, హార్డ్ కోర్ ఉంటుంది. హార్డ్ కోర్ సైన్స్ ఫిక్షన్ బాగా రాస్తాడు. భౌతిక శాస్త్రం, ఖగోళ శాస్త్రం, గేమ్ థియరీ, క్వాంటమ్ మెకానిక్స్ వంటి నిజమైన సైన్స్ కాన్సెప్ట్లని లోతుగా వివరంగా ఉపయోగిస్తాడు. సైన్స్ని కేవలం బ్యాక్డ్రాప్ కాకుండా కథకు కేంద్రంగా చేస్తాడు. ఇతని నైపుణ్యం ఏంటంటే మానవత్వం నుంచి గెలాక్సీ స్థాయి వరకు గ్రాండ్ స్కేల్, పెద్ద ఎత్తులో ఆలోచనలు ఉంటాయి. ఈయన ఫెర్మి పారాడాక్స్, డార్క్ ఫారెస్ట్ థియరీ వంటి ఫిలసాఫికల్ వేదాంతపరమైనటువంటి ఆలోచనలు ఇతని నవలలో రాస్తారు.
ఫెర్మి పారాడాక్స్, వేర్ ఈజ్ ఎవ్రీబడి? ఈ విశ్వంలో మనం ఒక్కరమే ఎందుకున్నాం, మిగతా గ్రహాంతర జీవులు కానీ జంతువులు కానీ ఎందుకు లేవు అనే ప్రశ్న ఫెర్మి అనే శాస్త్రజ్ఞుడు వేస్తాడు. దానికి సమాధానం దీంట్లో దొరుకుతుంది. అలాగే డార్క్ ఫారెస్ట్ థియరీ అంటే ఏంటి, ఇవి చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఇతని శైలి సింపుల్గా, డైరెక్ట్గా, సాధారణ భాషలా ఉంటుంది. లిటరరీ, సాహిత్యపరమైన ఫ్లవరీ లాంగ్వేజ్ తక్కువ, బలమైన ఐడియాలు ఉంటాయి. చైనీయులు కూడా ఇతన్ని టఫ్ బట్ పవర్ఫుల్ అంటారు. చరిత్ర, రాజకీయాలు అంటే కల్చరల్ రివల్యూషన్ కూడా కొద్దిగా చూపించాడు ఇతను, మిళితం చేస్తాడు. నాగరికతల సర్వైవల్ ఇతని ఇతివృత్తాలు. నాగరికతల సర్వైవల్, టెక్నాలజీ వర్సెస్ హ్యుమానిటీ అంటే మానవత్వం సాంకేతికతకై మధ్య ఆ సంఘర్షణ. యుద్ధం, బ్రహ్మాండంలో అంటే యూనివర్స్, విశ్వంలో మానవుడి యొక్క స్థానం. అయితే ఆశావాదం తక్కువ, వాస్తవికత ఎక్కువ ఉంటుంది. కొన్నిసార్లు డార్క్గా అంటే భయంకరంగా కూడా ఉంటుంది. ఈయన ప్రధాన రచనలు రిమెంబరెన్స్ ఆఫ్ ఎర్త్స్ పాస్ట్ ట్రయాలజీ, 3 బాడీ ప్రాబ్లమ్ ట్రయాలజీ అని కూడా అంటారు. ఇది ఇతని మాస్టర్ పీస్. చైనా నుంచి గ్లోబల్ సక్సెస్ అయింది. ఫస్ట్ బుక్ అంటే మొదటి పుస్తకం ది 3 బాడీ ప్రాబ్లమ్ 2006 వచ్చింది. కల్చరల్ రెవల్యూషన్స్ చైనాలో పెద్దది జరిగింది. కమ్యూనిస్టు మావ్ సెట్టుంగ్ రోజుల్లో కమ్యూనిస్టు విప్లవాన్ని ఇంకా ఎక్కువగా రాడికల్ చేసేటువంటి విప్లవం ఉంది, కల్చరల్ రివల్యూషన్. ఆ సమయంలో ఈ హీరోయిన్ యు వెంజీ అనే అమ్మాయి తన ఫిజిక్స్ ప్రొఫెసర్ తండ్రిని రెడ్ గార్డ్స్ చంపడం చూసి చాలా డిజిల్యూషన్, భ్రమలు పోగొట్టుకుంటుంది, బాధపడుతుంది. ఆమె రెడ్ కోస్ట్ అనే ప్రాజెక్టులో పనిచేస్తూ అక్కడ ట్రైసోలారిస్ అనేటువంటి ఒక గ్రహం నుంచి సిగ్నల్ని కనిపెడుతుంది. ఈ రెడ్ కోస్ట్ ప్రాజెక్టులో గ్రహాంతర సిగ్నల్స్ని అన్నిటినీ చూస్తూ ఉంటారు. ఈ అమ్మాయికి ఒక సిగ్నల్ దొరుకుతుంది, దానికి రిప్లై ఇవ్వకూడదు, ఇస్తే కొంచెం ప్రమాదం, కానీ ఆ అమ్మాయి వాళ్ళకి రిప్లై ఇస్తుంది. ట్రైసోలారిస్ సిస్టమ్ అంటే దాంట్లో అది ఒక గ్రహము, దాంట్లో 3 సూర్యులు ఉంటారు. ఈ అలయన్స్ గ్రహాంతర జీవులు వాళ్ళ 3 సూర్యులు అస్తవ్యస్తంగా కక్షల్లో తిరగటం వల్ల వాళ్ళ నాగరికతలో 2-3 స్టేజెస్ ఉంటాయి. ఒక స్టేజ్లో అంతా అస్తవ్యస్తంగా నాశనం అయిపోతుంది, ఒక స్టేజ్లో మళ్ళీ స్థిరంగా ఉంటుంది. స్థిర వ్యవస్థ, అస్థిర వ్యవస్థ. ఈ ప్రాబ్లమ్స్ వాళ్ళ టెక్నాలజీలో చాలా గొప్పవాళ్ళు, కానీ ఈ 3 సూర్యుళ్ళ అస్తవ్యస్త కక్షల భ్రమణం వల్ల వేరే గ్రహాలకు వెళ్దామని వారు ప్లాన్ చేస్తున్నారు, వేరే గ్రహాలు వెనుకొని. అందుకని సిగ్నల్స్ పంపుతుంటారు. ఎప్పుడైతే మన హీరోయిన్ యు వెంజీ ఆ సిగ్నల్కి సమాధానం చెప్తుందో వాళ్ళు భూమి యొక్క పొజిషన్ తెలుసుకుని భూమికి వచ్చి ఇక్కడ స్థిరపడాలనే ఉద్దేశంతో బయలుదేరతారు. అయితే ఆ ట్రైసోలారిస్ అనే గ్రహం నుంచి మన భూమికి రావడానికి 400 సంవత్సరాలు పడుతుంది. ఇది నిజంగా రియలిస్టిక్గా అనమాట. ఇది ఇతివృత్తంగా ఇతను ఈ 3 పుస్తకాలు రాశాడు. ఈ ట్రైసోలారిస్ గ్రహం నుంచి వచ్చిన సిగ్నల్కి ఎన్జీ సమాధానం చెప్తుంది. అలియన్స్ భూమిని ఆక్యుపై చేయాలి, ఇన్వేట్ చేయాలని పథకం వేస్తారు. ఇదే సమయంలో భూమిలో ఈటీఓ ఇది తెలుసుకున్న వాళ్ళు ఎర్త్ ట్రైసోలారిస్ ఆర్గనైజేషన్ ట్రైటర్సు, వీళ్ళు భూమి ద్రోహులు, దేశద్రోహులు అనొచ్చు. వీళ్ళు ఆ వేరే గ్రహం వాళ్ళు ఎలాగైనా వస్తారు, వాళ్ళకి స్వాగతం చేసి వాళ్ళతో కలుద్దామని ఒక ఆర్గనైజేషన్ పెట్టుకుని వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళు విఆర్ గేమ్ ద్వారా ట్రైసోలారిస్ ప్రాబ్లం, 3 బాడీ సిస్టమ్ యొక్క అన్ప్రెడిక్టబుల్ ఆర్బిట్స్ అవన్నీ చూపిస్తారు, తెలుసుకుంటారు. అయితే ఈ 3 బాడీ ప్రాబ్లంలో ఉన్నటువంటి ట్రైసోలార్ వాళ్ళు చాలా టెక్నాలజీలో అద్భుతంగా పరిణతి చెంది
సోఫాన్స్ అనేటువంటి ఒక ప్రోటాన్ డైమెన్షన్ని అన్ఫోల్డ్ చేసి మైక్రోస్కోపిక్ ఇంటెలిజెంట్ ప్రోబ్స్, దీన్ని తెలుగులో చెప్పాలంటే చాలా సూక్ష్మమైనటువంటి డ్రోన్స్ లాంటివి, వాటిలో ఈ సోఫాన్స్ అనే వాటిని తయారు చేసి అవి చాలా వేగంగా భూమికి వచ్చి భూమిలో అన్ని చోట్ల వ్యాపించి సమాచారం తెలుసుకుని వాళ్ళకి చేరవేస్తూ ఉంటాయి. అవే సోఫాన్స్. ఈ సోఫాన్స్ గురించి కూడా ఈ ఎర్త్ ట్రైసోలారిస్ ఆర్గనైజేషన్ తెలుసుకుంటారు. రెండో పుస్తకం డార్క్ ఫారెస్ట్లో ట్రైసోలారిస్ ఫ్లీట్ 400 సంవత్సరాలకి భూమిని చేరుకుంటుంది. మానవాళు వాల్ ఫేసర్స్ ప్రాజెక్టు చేస్తారు. లువోజీ అనే అతను డార్క్ ఫారెస్ట్ థియరీ, చీకటి అడవి, ఇది ఏంటో ఇప్పుడే చెప్తాను. డార్క్ ఫారెస్ట్ సిద్ధాంతాన్ని అప్లై చేసి ఈ ట్రైసోలారిస్ వాళ్ళని బెదిరించి డిటరెన్స్ స్థాపిస్తాడు. కాస్మిక్ బ్రాడ్కాస్ట్ ద్వారా, అంటే విశ్వమంతా ప్రసారం చేసి మీ ఉనికిని, మీ లొకేషన్ని అందరికీ చెప్తానని బెదిరిస్తాడు. ఈ డార్క్ ఫారెస్ట్ థియరీ అంటే ఏంటి ఇప్పుడే చెప్తాను. ఈ స్వర్డ్ హోల్డర్ లువోజీ, ఇతను వాళ్ళని బెదిరించి ఎట్లాగొట్లా భూమిని సేవ్ చేస్తాడు. అతను రిటైర్ అయ్యేదాకా భూమి కాపాడబడిపోతుంది. కానీ అతను రిటైర్ అయ్యాక ట్రైసోలారిస్ మళ్ళీ దాడి చేసి భూమి సైన్యాన్ని ధ్వంసం చేస్తారు. అది రెండో పుస్తకంలో. మూడో పుస్తకంలో డెత్స్ ఎండ్, షెంగ్ జిన్ అనే ఆమె సోర్డ్ హోల్డర్ అంటే నాయకులు అలాంటిది అవుతుంది. కానీ మానవత్వం కారణంగా డిటరెంట్స్ ఫెయిల్ అవుతుంది. డిటరెంట్స్ అంటే ఈ సోలారిస్ ఫ్లీట్ని అడ్డుకోవటం. డైమెన్షనల్ వార్ఫేర్, టూ డైమెన్షనల్ వార్ఫేర్ చేయటము, డార్క్ ఫారెస్ట్ అటాక్స్, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి ఈ పుస్తకంలో. ఈ డెత్స్ ఎండ్ అనే పుస్తకంలో ఈ మానవులంతా చిన్న బబుల్ యూనివర్సిటీలోకి పారిపోతారు. చివరిలో యూనివర్స్ రీసెట్ కొలాప్స్ థీమ్తో ఈ ముగింపు జరుగుతుంది. చాలా పెద్ద స్కేల్ మీద, గ్రాండ్ స్కేల్, బ్రహ్మాండమైన డిస్ట్రక్షను, బ్రహ్మాండమైన క్లైమాక్స్ ఉంటుంది. ఇది క్లుప్తంగా చెప్పాలంటే ఈ 3 బాడీ ప్రాబ్లము ఇది. ఈ ట్రైసోలారిస్ అనే గ్రహం వాళ్ళు భూమికి రావటం, దానికి 400 సంవత్సరాలు పట్టడం, వాళ్ళకి సోఫాన్స్ అనే మైక్రోస్కోపిక్ ప్రోబ్స్ ఉండటం, భూమి వాళ్ళని అడ్డుకోవడానికి ప్రయత్నించటం, చివరికి వాళ్ళు ఈ భూమిని పెద్ద స్కేల్లో డిస్ట్రాయ్ చేయటం. ఇది చదివి తెలుసుకోవాల్సిందే లేదా నెట్ఫ్లిక్స్ సిరీస్ చూడాల్సిందే. దీనివల్ల ఈ లియు సిజిన్ చాలా పేరు పొందాడు, హ్యూగో అవార్డు వచ్చింది. ఇతర ముఖ్య రచనలు బాల్ లైట్నింగ్ ఫెనామినన్ చుట్టూ మైక్రోస్కోపిక్ బ్లాక్ హోల్స్ లాంటి టెక్నాలజీ, 3 బాడీకి కనెక్ట్ అయ్యే ఎలిమెంట్స్ ఉంటాయి. తర్వాత ది వాండరింగ్ ఎర్త్ కథా సంపుటి అనుకోవచ్చు. భూమిని గురుగ్రహం వైపు కదిలించి సూర్యుడు చచ్చిపోతుంటాడు, సూర్యుడు ఆరిపోతుంటాడు, అందుకోసం భూమిని మొత్తాన్ని జూపిటర్ వైపు తీసుకెళ్తారు ఈ సినిమాలో. ఇది సినిమా కూడా వచ్చింది, ది వాండరింగ్ ఎర్త్ అని. సూపర్ నోవా వల్ల పెద్దవాళ్ళు చనిపోతే పిల్లలు ప్రపంచాన్ని నడిపించటం, ఇది దాని థీమ్స్. టు హోల్డ్ అప్ ద స్కై, చిన్న కథలు, వివిధ రకాల ఆలోచనతో ఉంటాయి. అయితే డార్క్ ఫారెస్ట్ సిద్ధాంతం అంటే ఏంటో కొంచెం చెప్తాను. లియు సిజిన్ రచించిన ది డార్క్ ఫారెస్ట్ నవలలో ప్రస్తావించిన అత్యంత ప్రసిద్ధమైన భయానకమైన కాస్మిక్ సిద్ధాంతం ఇది. ఇది మన విశ్వంలో ఇతర నాగరికతలతో మనం ఎలా ప్రవర్తించాలనే దానికి ఒక భయంకరమైన సమాధానం ఇస్తుంది. ఈ సిద్ధాంతం సారాంశం ఏంటంటే, ఈ విశ్వం లేదా బ్రహ్మాండం ఒక చీకటి అడవి. ప్రతి నాగరికత ఒక ఆయుధాలు ఉన్న వేటగాడి లాంటిది. ఎవరిని నమ్మకూడదు, కనిపించిన వెంటనే కాల్చేయాలి, కాల్చకపోతే వాడే మనం కాలుస్తాడనే ఉద్దేశం. చీకటి అడవి, నాగరికతలన్నీ ఈ చీకటి అడవిలో ఉంటాయి. ప్రతి నాగరికత ప్రమాదకరమే.
వాళ్ళని కాల్చేయాలని. ఈ సిద్ధాంతాన్ని లువోజీ అనే పాత్ర ఈ డార్క్ ఫారెస్ట్లో రూపొందిస్తుంది. 2 ముఖ్యమైన సిద్ధాంతాలు. లియు సీజన్ ఈ సిద్ధాంతాన్ని 2 సరళమైన నియమాల మీద నిర్మించాడు. సర్వైవల్, బతికి ఉండటం ఈ ప్రాథమిక అవసరం. సర్వైవల్ ఈజ్ ది ప్రైమరీ నీడ్ ఆఫ్ ఎవ్రీ సివిలైజేషన్. ప్రతి నాగరికత తన ఉనికిని కాపాడుకోవడానికి ఏమైనా చేస్తుంది. నాగరికతలు నిరంతరం వృద్ధి చెందుతాయి, కానీ బ్రహ్మాండంలోని అంటే విశ్వంలోని పదార్థం పరిమితం. సాంకేతికత అభివృద్ధి చెందిన కొద్దీ ఈ నాగరికతలు మరింత ఎక్కువ వనరులు కోరుకుంటారు. దీనికోసం వాళ్ళు యుద్ధాలు చేస్తారు, తప్పనిసరిగా సంఘర్షణలకు దారితీస్తుంది. మరి డార్క్ ఫారెస్ట్ ఎందుకు? ఈ బ్రహ్మాండం చాలా పెద్దది, దూరాలు అపారం, కమ్యూనికేషన్ సమాచార వ్యవస్థ చాలా నెమ్మది లేక అసాధ్యం. చీకటి అడవిలాగా మనం ఒకరినొకరు చూడలేము, ఎవరు ఎక్కడ ఉన్నారో ఎంత బలం ఉందో తెలియదు. చైన్ ఆఫ్ సస్పిషన్, అనుమానాల గొలుసు. మరొక నాగరికత మనల్ని చూసినప్పుడు వారికి మనం బెదిరింపు కావచ్చు. వారు మనల్ని ఎలా ప్రవర్తిస్తారో, మనం ఏం చేస్తారో మనకు తెలియదు. వారు స్నేహపూర్వకంగా ఉన్నా వారి భవిష్యత్ తరాలు మనల్ని నాశనం చేయవచ్చు. మనం వారిని నమ్మి వేచి ఉంటే వారే మనల్ని ముందుగా ధ్వంసం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఏకైక సురక్షిత వ్యూహం ఏమిటయా అంటే ఇతర నాగరికత సంకేతం అంటే సిగ్నల్స్ లేదా స్థానం తెలిసిన వెంటనే దాడి చేయాలి లేదా దాక్కోవాలి. రియల్ వరల్డ్ ఎనాలజీలు, వాస్తవ ప్రపంచంలో సులభంగా అర్థం చేస్తానికి ఉదాహరణలు. 2 ఓడలు మహాసముద్రంలో కనిపించాయి. ఒకరు మరొకరిని ఎలా ట్రీట్ చేస్తారో తెలియదు. ఒకరు ముందుగా కాల్ చేస్తే రెండో వాడు సురక్షితం. అడవిలో 2 జంతువులు ఒకరినొకరు చూసుకున్నప్పుడు ఒకటి మరొకటిని ముందుగా దాడి చేస్తుంది. బెటర్ టు బి ఏ హంటర్ దెన్ ఏ ప్రే. ఈ నవలలో లువోజీ సిద్ధాంతాన్ని డార్క్ ఫారెస్ట్ డిటరెంట్స్గా మారుస్తాడు. ట్రైసోలారిస్ సొసైటీ లొకేషన్ను కాస్మిక్ బ్రాడ్కాస్ట్ చేస్తానని బెదిరించి వారిని శాంతి ఒప్పందం చేసుకోమని బలవంతం చేశాడు. ఎందుకంటే ట్రైసోలారిస్ లొకేషన్ వాళ్ళు ఉన్నది అందరికీ తెలిస్తే బ్రహ్మాండంలోని ఇతర మరింతమైన బలమైన నాగరికతలు వారిని నాశనం చేస్తాయి అంటాడు. ఫిలసాఫికల్ అండ్ రియల్ సైన్స్ కనెక్షన్, వేదాంతపరమైనటువంటి వాస్తవమైన శాస్త్రం యొక్క దీని యొక్క సంబంధం ఏముంది? ఇది ఫెర్మీ పారాడాక్స్కి ఒక సమాధానం. ఫెర్మీ పారాడాక్స్ అంటే ఎందుకు ఎలయన్స్ ఎందుకు కనిపించలేదు? ఆ ఫెర్మీ అనే సైంటిస్ట్ వేర్ ఇస్ ఎవ్రీబడి, వై దేర్ ఆర్ నో ఎలయన్స్ ఇంత పెద్ద విశ్వంలో అంటాడు. ఎందుకంటే ఈయన సమాధానం డార్క్ ఫారెస్ట్లో అందరూ దాక్కుని ఉన్నారు లేదా ఒకరినొకరు నాశనం చేసుకున్నారు. గేమ్ థియరీ, ఎవల్యూషనరీ బయాలజీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్ నుంచి ప్రేరణ పొందింది. కాబట్టి బ్రహ్మాండం విశ్వం స్నేహపూర్వకంగా లేదు, ఇది చీకటి అడవి. డార్క్ ఫారెస్ట్, నక్షత్రాల మధ్య చీకటి, వేటగాళ్ళు దాక్కుని ఉన్న దృశ్యాలు ఊహించండి. మనం ఎలియన్స్ను కనుగొంటే మన పని ఏమవుతుంది? ఇలాంటి ప్రశ్నలు మనని ఆలోచింపజేస్తాయి. ఫెర్మీ పారాడాక్స్ అంటే కొంచెం వివరిస్తాను. ఇది సైన్స్ ఫిక్షన్లో అత్యంత ముఖ్యమైన మరియు ఆలోచనాత్మకమైన ప్రశ్న. లియు సీజిన్ డార్క్ ఫారెస్ట్ సిద్ధాంతానికి కూడా ఇది ప్రేరణ. 1950లో అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త ఎన్రికో ఫెర్మీ లంచ్ సమయంలో తన సహచరులతో మాట్లాడుతున్నారు. వేర్ ఇస్ ఎవ్రీబడి, అందరూ ఎక్కడ ఉన్నారు అంటే బ్రహ్మాండంలో ఇతర బుద్ధిమంతులైన నాగరికతలు ఎక్కడ ఉన్నాయి? ఎందుకు మనకి ఎలాంటి సంకేతాలు రావటం లేదు? బ్రహ్మాండం గురించి అంటే విశ్వం గురించి మనకు తెలిసిన వాస్తవాలు ఎలా ఉన్నాయంటే ఈ బ్రహ్మాండం చాలా పెద్దది. మన గెలాక్సీ అంటే పాలపుంత మిల్కీవేలోనే సుమారు 100 నుంచి 400 బిలియన్ నక్షత్రాలు ఉన్నాయి. బ్రహ్మాండం చాలా పాతది, 13.8 బిలియన్ సంవత్సరాల వయసు ఉన్నది. జీవం ఏర్పడటం సాధారణం. మన సూర్యుడి వయసు సగటు కంటే తక్కువ, అంటే చాలా నక్షత్రాలు మనకంటే బాగా పాతవి. ప్రయాణం భవిష్యత్తులో సాధ్యమే. కాంతి వేగంతో కూడా ఈ పాలపుంతల్ని కొన్ని లక్షల సంవత్సరాలు దాటేసే సాంకేతికత సాధ్యం. సెల్ఫ్ రిప్లికేటింగ్ ప్రోబ్స్, వాన్ న్యూమన్ ప్రోబ్స్. క్వాంటమ్ థియరీ ప్రకారం కూడా ఈ క్వాంటమ్ అణువులు సుదూర నాగరికతలు సుదూర దూరాల్లో
ఒక అణువు ఇంకో అణువు సమాచారం ఇచ్చిపుచ్చుకోవచ్చు. ఈ 3 బాడీ ప్రాబ్లం నవల్లో ఈ సోఫాన్స్ అనేవి అలాగే ఇమీడియట్గా సమాచారాన్ని వాళ్ళ గ్రహానికి చేరవేస్తాయి. ఒక నాగరికత కేవలం కొన్ని మిలియన్ సంవత్సరాలని గెలాక్సీని ఆక్రమించి ఉండాలి. అయితే మనకు ఎలాంటి రుజువు లేవు, ఆక్రమించినందుకు రేడియో సిగ్నల్స్ లేవు, పెద్ద పెద్ద స్ట్రక్చర్స్ కనపడటం లేదు, ఏలియన్ ప్రోబ్స్ లేవు. కానీ వింత పారాడాక్స్ ఏంటంటే గణితం ప్రకారం అలయన్స్ ఉండాలి, కానీ వాస్తవంలో కనిపించడం లేదు. డ్రేక్ ఈక్వేషన్, ఫ్రాంక్ డ్రేక్ 1961లో రూపొందించిన ఈ సమీకరణం ఈ ప్రశ్నను గణితపరంగా చూపిస్తుంది. చూడండి తెర మీద n = r × fp × ng × fl × fi × fc × l. ఈ సమీకరణలో చాలా వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి ఫలితం 1 నుంచి లక్షల వరకు ఏదైనా కావచ్చు. కాబట్టి ఈ ఫెర్మి పారాడాక్స్కి సాధ్యమైన సమాధానాలు ఏంటంటే, 1 రేర్ ఎర్త్ హైపోథిసిస్, బుద్ధిమంతులైన జీవం ఏర్పడటం అపారంగా అరుదు, మనం ఒక్కటే కావచ్చు బహుశా విశ్వంలో. 2 గ్రేట్ ఫిల్టర్, జీవం నుంచి అధునాతన నాగరికత వరకు ఒక భయంకరమైన అడ్డంకి ఉంది అనే ఫిల్టర్ అంటారు. ఇది మన ముందు ఉండవచ్చు. ఈ ఫిల్టర్స్ ఏంటి? న్యూక్లియర్ వార్, అణుయుద్ధం, క్లైమేట్ కొలాప్స్ అంటే వాతావరణ ప్రళయం, ప్రస్తుతం కృత్రిమ మేధ కూడా కావచ్చు. జూ హైపోథిసిస్, అధునాతన నాగరికతలు మనల్ని చూస్తున్నాయి కానీ మనని అలా చూస్తున్నాయి, ఒక జంతు ప్రదర్శనలలో ఉన్నామని చూస్తూ జోక్ చేస్తున్నాయి, కాంటాక్ట్ లేకుండా. డార్క్ ఫారెస్ట్ హైపోథిసిస్ ఈ నవలలో లియు సీజన్ ప్రతిపాదించింది. నాగరికతలు దాక్కుని ఉన్నాయి, ఎవరిని నమ్మొద్దు, కనిపించిన వెంటనే నాశనం చేయాలి. ఇదే చీకటి అడవి లాజిక్, లేక డార్క్ ఫారెస్ట్ లాజిక్. దే ఆర్ ఆల్రెడీ హియర్, ట్రాన్సెండెడ్ అంటే ఎలియన్స్ ఇప్పటికే ఉన్నారు, మనకు అర్థం కాని రూపంలో ఉన్నారు, లేక సింగులారిటీ తర్వాత భౌతిక రూపం వదిలేశారు. సింగులారిటీ అంటే తర్వాత చెప్తాను. సింగులారిటీ అంటే అన్ని అణువులు పార్టికల్స్ ఒకటైపోవడం. చివరిగా కమ్యూనికేషన్ ఈజ్ ఇంపాసిబుల్, దూరాలు, సమయం, భాష, టెక్నాలజీ తేడాల వల్ల సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం కష్టంగా ఉంది. ఇవన్నీ ఫెర్మి పారాడాక్స్కి సమాధానాలు. అంటే వేర్ ఈజ్ ఎవ్రీబడి అనేదానికి రేర్ ఎర్త్ హైపోథిసిస్ అంటే మనం ఒక్కడమే ఉన్నాం, ఎర్త్ ఒకటే ఉండొచ్చు, లేదా గ్రేట్ ఫిల్టర్, లేదా జూ హైపోథిసిస్ మనం జంతు ప్రదర్శనలో జంతువుల్లాగా వేరే వాళ్ళు మనం చూస్తున్నారు. డార్క్ ఫారెస్ట్ హైపోథిసిస్ అందరూ దాక్కుని ఉన్నారు, ఎవరైనా మనల్ని అటాక్ చేయొచ్చు. కమ్యూనికేషన్ ఈజ్ ఇంపాసిబుల్, దే ఆర్ ఆల్రెడీ హియర్, లేదా మనకు అర్థం కాని రూపంలో ఉన్నారు. ఇలాంటివన్నీ దీనికి సమాధానాలు. సో బ్రహ్మాండం ఎంత పెద్దదో ఊహించండి, అయినా మనం ఒంటరిగా ఉన్నట్టు ఎందుకనే సమాధానాలు ఈ లియు సీజన్ నవలల్లో మనకు దొరుకుతాయి. గ్రేట్ ఫిల్టర్ సిద్ధాంతం గురించి కూడా చెప్పాను. ఇది బ్రహ్మాండంలో జీవం నుంచి అధునాతన నాగరికత వరకు చేరుకోవడానికి చాలా దశలు ఉంటాయి. ఈ దశల్లో ఒకటి లేదా కొన్ని అత్యంత కష్టమైన ఫిల్టర్ ఉంటుంది. ఈ ఫిల్టర్ వల్ల చాలా నాగరికతలు ఆ దశను దాటలేకపోతాయి. ఫలితంగానే ఈ ఫిల్టర్ వల్ల బ్రహ్మాండం కూడా ఖాళీ కనిపిస్తుంది. మామూలుగా నాగరికతలో ఎలా అభివృద్ధి చెందుతుంది? ముందు నక్షత్రాలు, గ్రహాలు ఏర్పడటం, బయోజెనిసిస్, నిర్జీవ పదార్థం నుంచి జీవం ఏర్పడటం, ఏకకణ జీవం నుంచి బహుకణ జీవం, బహుకణ జీవం నుంచి బుద్ధిమంతులైన జీవులు, నాగరికత ఏర్పడటం, పరిశ్రమలు, సాంకేతికత, అణుయుగం, కృత్రిమ మీద AI, గ్రహాంతరయానాలు, తర్వాత గెలాక్సీలో కాలనీస్ పెట్టుకోవడం. కానీ ఈ అన్ని దశల్లో ఎక్కడో చోట ఒక ఫిల్టర్ ఉంటుంది. 3 పాసిబిలిటీస్, సాధ్యాలు, స్థానం, అర్థం. మరి భవిష్యత్తు, గతంలో కూడా ఉండొచ్చు. జీవం ఏర్పడటం, బుద్ధి ఏర్పడటం అరుదు, అక్కడే ఫిల్టర్ ఏర్పడచ్చు. కానీ మనకి ఏర్పడింది, మనం అదృష్టవంతులం. ఆశావాదం, మనం ఒక్కడే ఉన్నాం, మనం విస్తరించవచ్చు. ప్రస్తుతం ఇప్పుడు మనం ఒక ఫిల్టర్ దగ్గర ఉన్నాం. అంటే ఈ ఫిల్టరు కృత్రిమ మేధ కావచ్చు, అణుయుద్ధం కావచ్చు, వాతావరణ కాలుష్యం కావచ్చు. ఆందోళన ఏంటంటే మనకి దాటగలమా? ఇది దాటితే ఇంకా
గ్రహాంతర కాలనీలు ఏర్పరచుకోవచ్చు. లేకపోతే అధునాతన నాగరికతలు తప్పనిసరిగా స్వయం నాశనమే అవుతాయి. అధునాతన నాగరికతలన్నీ తప్పనిసరిగా ఏదో ఫిల్టర్ వల్ల నాశనం అవుతాయి అనుకుంటే ఇదొక పెసిమిస్టిక్ ఆలోచన. మనం కూడా నాశనం అయిపోతాం. కాబట్టి మనకు ఇతర నాగరికతలు కనిపించకపోవటం మంచి వార్త కాదు. ఎందుకంటే అది మన భవిష్యత్తు అవకాశాలను తగ్గిస్తుంది. సో ఈ విధంగా గ్రేట్ ఫిల్టర్ అనే సిద్ధాంతం గురించి మనం చర్చించవచ్చు. ఈ చివరిలో మనం ఈ ఫిల్టర్ని దాటగలమా అని ఆలోచించండి. అట్లాగే ఈ ట్రైసోలార్ సిస్టమ్ వాళ్ళు ప్రోటాన్ని అన్ఫోల్డ్ చేసి సాధారణ ప్రోటాన్లో అదనపు డైమెన్షన్స్ని స్ట్రింగ్ థియరీలు చెప్పినట్టు వాటిని అన్ఫోల్డ్ చేసి ఈ సాధారణ ప్రోటాన్లో ఒక ప్లానెట్ సైజ్, ఒక గ్రహం సైజు 2D షీట్గా మార్చేసి మళ్ళీ దాన్ని ఫోల్డ్ చేస్తారు పార్టికల్ యాక్సిలరేటర్ లాంటి టెక్నాలజీతో. దాని మీద సర్క్యూట్స్ అన్నీ ఎచ్చింగ్ చేస్తారు. ఆ 2D షీట్ మీద స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ ఉపయోగించి సూపర్ కంప్యూటర్ సర్క్యూటరీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI ఇంకా సాఫ్ట్వేర్ రాస్తారు. మళ్ళీ దాన్ని ఫోల్డ్ చేసి దాన్ని తిరిగి ప్రోటాన్ సైజులోకి ఫోల్డ్ చేసినాయి దాన్ని ఒక చైతన్యం ఉన్న క్వాంటమ్ కంప్యూటర్ లాగా తయారు చేస్తారు. ఇదే సోఫాన్. ఈ సోఫాన్స్ స్పయింగ్ గూఢచర్యం చేస్తాయి, సర్వేలెన్స్ పర్యవేక్షణ చేస్తాయి, కాంతి వేగంతో కదులుతాయి. భూమి మీద ఎక్కడికైనా వెళ్ళి చూడటం, వినటం చేయగలవు. ఏ గదిలోనైనా కంప్యూటర్లోనైనా ప్రవేశించవచ్చు. క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ చేస్తాయి. జతగా ఉండే సోఫాన్స్ ఒకటి ట్రైసోలారిస్లో, ఒకటి భూమిపై తక్షణ సంభాషణ చేస్తాయి. దూరం ఎంతైనా సమస్య లేదు. తర్వాత పార్టికల్ యాక్సిలరేటర్స్కి వెళ్ళి ఫలితాలను గందరగోళం చేస్తాయి. భూమి మీద సైన్స్ని అంతటినీ ఫండమెంటల్ ఫిజిక్స్ నిరోధిస్తాయి. ఎందుకంటే వాళ్ళు మనని ఆక్యుపై చేయడానికి, నాశనం చేయడానికి అది సహాయం చేస్తాయి. ఇతర శక్తులు ఉన్నాయి వాటికి. ఈ సినిమా చూస్తే నెట్ఫ్లిక్స్లో ఆకాశంలో యు ఆర్ బగ్స్, యు ఆర్ గోయింగ్ టు బి డిస్ట్రాయిడ్ అన్నట్టుగా మెసేజెస్ రావటం, కౌంట్ డౌన్ కనిపించేలా చేయటం, ఇలాంటి శక్తులు చాలా ఉంటాయి ఈ సోఫాన్స్కి. ఈ సోఫాన్స్ అనేవి సిజన్ లియు రాశాడు. ఇది ట్రైసోలారిస్ వాళ్ళ యుద్ధ వ్యూహంలో కీలకం. ఈ రకంగా ఈ 3 బాడీ ప్రాబ్లం అనేది మంచి నవల, తప్పకుండా చదవాలి. అలాగే డార్క్ ఫారెస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ ట్రయాలజీ చదివితే మన ఆలోచన సైన్స్ ఫిక్షన్లో, ముఖ్యంగా హార్ట్ సైన్స్ ఫిక్షన్లో చాలా పరిణతి చెందుతుంది. ఈ 3 సూర్యులు ఉండటం ట్రైసోలారిస్లో, వాటి గురుత్వాకర్షణ ఒకదానిపై ఒకటి ప్రభావం చూపుతూ అస్థిరంగా ఉండటం, ఇది వాటి తప్పించుకోవడం కోసం ఈ ట్రైసోలారిస్ వాళ్ళతో భూమికి రావటం, దానికి వెంటనే రాలేరు, 400 సంవత్సరాలు పట్టడం, భూమిలోనే కొంతమంది ద్రోహులు వీళ్ళకి వెల్కమ్ చేయటం. ఈ రకంగా ఇతను ఒక అద్భుతమైన ట్రయాలజీ నిర్మించాడు. లియు సిజిన్ చైనీస్ రచయిత. ఇతన్ని గురించి మనము ఎంత చెప్పినా తక్కువే. చైనా సైన్స్ ఫిక్షన్ సాహిత్యాన్ని ప్రపంచ పటం మీద నిలబెట్టినవాడు. కాబట్టి ఇతని గురించి క్లుప్తంగా నేను స్టడీ చేసినంత వరకు, అర్థమైనంత వరకు చెప్పాను. తప్పకుండా 3 బాడీ ప్రాబ్లమ్ చదవండి. వీలుంటే నెట్ఫ్లిక్స్లో సినిమా చూడండి, ఇంకా బాగా అర్థమవుతుంది. లియు సిజిన్ చైనీస్ సైన్స్ ఫిక్షన్ రచయిత గురించి విన్నారు. మరొక సైన్స్ ఫిక్షన్ రచయితతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. నా పేరు డాక్టర్ మధు చిత్తరువు.